దశరథ మహారాజు కైక శ్రీరామచంద్రుడు లేకపోతే నేను జీవించలేను, శ్రీరామచంద్రుడు పుణ్యపురుషుడు, క్షమాయస్మిన్ క్షమాశీలుడు, క్షమాయస్మిన్ తపస్త్యాగ సత్యధర్మ కృతజ్ఞత అప్య అహింసాశ భూతానాం, అహింసా వ్రతాన్ని పూనిన పుణ్యపురుషుడు అంటే సమస్త ప్రాణులందు దయ కలిగినటువంటి మా అడుగుజాడలయందు పయనిస్తున్న శ్రీరామచంద్రుడు రఘువంశ తిలకుడై రఘువంశాన్ని ఉద్ధరించుట నిమిత్తమే అవతరించిన పూర్ణ పురుషుడు శ్రీరామచంద్రుడు లేకపోతే నేను జీవించలేను. రాముడు అహింసావ్రతాన్ని మా ధర్మమును రఘువంశమును ఉద్ధరించుట నిమిత్తమే అట్టి మహర్షుల పుణ్యపురుషుల రాజర్షుల అడుగుజాడల్లో పయనిస్తున్న రాముడు లేకపోతే నేను జీవించలేని దశరథ మహారాజే చెప్పుతాడు. అహింసావ్రతాన్ని పూనిన రాముడే కాదు, అయోధ్యానగర వాసులంతా ఇంతకుముందు మనం చెప్పుకున్న శ్లోక ప్రమాణాలుగా అయోధ్యానగరవాసులు మాంసం తినలేదు, ఈ భరతవర్షము తినలేదు, ప్రపంచమంతా కూడా నాడు మధుమాంసాలు స్వీకరించేవారు కారు. ఆ దశరథ మహారాజు ఆ రఘువంశ మహారాజులు రాజాను ఏలినారు కావున రాజుల వలనే ప్రజలు ఉన్నారు. కావున అట్టి వంశమునందు జన్మించిన పుణ్యపురుషులము, రాముని యొక్క సంతానము, రాముని వారసులము మనం అందరము. రాముడు నడయాడిన భూమి, రాముడు పయనించిన భూమి, రాముని వారసులం కావున రాముడు ఏ మార్గాన్ని అనుసరించినాడో అట్టి మార్గంలోనే మనం అందరం పయనించాలా. రామునికి అష్ట సుగుణాలున్నాయి. క్షమ. మరి రాముడు ఎంతమంది దూషించినా సరే లెక్క చేయడు. కదాచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరంత్యపకారానాం శతమప్యాత్మవత్తయ. వందలాది అజ్ఞానులు దూషించినా సరే, వందలాది మంది అపకారములు చేసినా రాముడు లెక్క చేయడు. ఎవరైనా పరోపకారము చేస్తే మాటిమాటికి స్మరిస్తాడు. ఆ శ్రీరామచంద్రునిలో ఉన్న సుగుణమల అలాంటిది. కదాచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరంత్యపకారానాం శతమప్యాత్మవత్తయ. ఆ రామునిలో అట్టి సుగుణం ఎలా ఏర్పడిందంటే, రాముడు ఇంద్రియాలకు దాసుడు కాడు, ఇంద్రియాలకు అతీతుడు. ఇంద్రియాలను ఆ రఘువంశ మహారాజులు ఆ అయోధ్యానగర వాసులు అందరూ అదుపులో పెట్టుకున్నారు. కావున అట్టి జనుల యందు ఆ జనుల మధ్యలో దశరథ మహారాజు కుమారుడై జన్మించినాడు. తేజాపమి మహాతేజ రామ సత్యపరాక్రమ. ఆ అయోధ్యానగర వాసులకెల్లా తేజోమంతుడై భాషించినాడు. అందరికన్నా తేజస్వి ప్రకాశించినాడు శ్రీరామచంద్రుడు. అట్టి శ్రీరామచంద్రుడు క్షమాశీలుడు. ఎవరు ఏమన్నా సరే దాన్ని లెక్క చేయడు. ఎందుకు లెక్క చేస్తలేడంటే ఆయనలో సుగుణాలు ఉన్నాయి. అనగా ఇంద్రియాలకు దాసుడైనటువంటి వారు ఎవరన్నా తిట్టినారనుకో బాధపడతాడు, తల్లడిల్లుతారు, దానికి ప్రతిఫలం తీర్చుకోవాలని ఏడుస్తారు వాళ్ళు. రాముడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్న మహాజ్ఞాని కావున ఎవరేమన్నా సరే తెలియక అన్నారులే, పొరపాటు తెలియక అజ్ఞానులై దేహదృష్టితో అన్నారని దాన్ని లెక్క చేయడు. ఆ జ్ఞానం ఎలా ఏర్పడింది? ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్నటువంటి వారికే ఇట్టి సుగుణములు క్షమ సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధించదు. అందుకోసమే శ్రీరామచంద్రునిలో క్షమ. ఎవరు ఏమన్నా సరే లెక్క చేయడు, తన కర్తవ్య కర్మను ఆచరిస్తూ వెళుతూనే ఉంటాడు. క్షమాయస్మిన్ యశస్సు. రామునిలో మూర్తి గొప్పదా కీర్తి గొప్పదంటే మూర్తి గొప్ప కాడు, కీర్తి గొప్పది. మూర్తి పైన సరే కీర్తి పోడగొట్టుకోకూడదు అన్నాడు శ్రీరామచంద్రుడు. అందుకోసమే రామచంద్రుడు యశస్సును నిలుపుకొనుట నిమిత్తమే, కీర్తిని నిలబెట్టుకొనుట నిమిత్తమే, తండ్రి ఆజ్ఞ పాటించుట నిమిత్తమే
14 వత్సరాలు అరణ్యవాసము చేసినాడు. భరతుడు వెళ్ళి పాద నమస్కారాలు చేసి, అన్న అయోధ్య నగరానికి వచ్చి దేశాన్ని వేలాలా, నేను రాజునయ్యే అధికారము నాకు లేదు, అట్టి సుగుణాలు అట్టి దివ్యత్వము నీలో ఉన్నది అన్న, రమ్మని పాదపద్మముల యందు వ్రాలి ఏడ్స్తూ తల్లడిల్లి అడిగినప్పటికైనా, తమ్ముడు నేను తండ్రి ఆజ్ఞ పాటిస్తాను, నేను రాను. మన రఘువంశ మహారాజులు సత్యమును ఆచరించినారు. అట్టి వంశంలో జన్మించిన మనము అసత్యం ఆడకూడదు సుమా. నేను 14 వత్సరాలు కాగానే అయోధ్య నగరానికి వస్తాను. అందరూ కైక ప్రార్థించింది, అయోధ్య నగర వాసులందరూ ప్రార్థించినారు. అందరూ ప్రార్థించినప్పటికైనా సత్యమును నిలుపుట నిమిత్తమై ఆ కీర్తి పోడగొట్టుకోకూడదు, శరీరం ఏమైనా సరే అని చెప్పి అరణ్యవాసమే, సత్యాత్మునికి అరణ్యవాసమైనా సరే అది నగరంలాగా అవుపడుతుంది. అసత్యాత్మునికి అసత్య మార్గంలో పోతున్నటువంటి వారు ఆ నగరమైనా సరే నరకంగా అవుపడుతుంది. వాళ్ళకి ఎక్కడున్నా నరకమే వాళ్ళకు. అసత్యమాడుతున్నటువంటి వారికి ఎక్కడున్నా అరణ్యమే వాళ్ళకు, ఘోరారణ్యమే. ఘోరారణ్యంలో పుల్లు ఉంటాయి, పులుల భయం. అసత్య మార్గంలో అధర్మ మార్గంలో పోతున్నటువంటి అజ్ఞానులకు ఎప్పుడు భయాందోళన కలుగుతుంది. రాముడు సత్యస్వరూపుడు కావున అరణ్యంలో ఉన్నా సరే ఆనందంలోనే ఉన్నారు.